అందరికీ నమస్కారం అండి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్కి స్వాగతం. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ పొందడానికి ఆసక్తి కనబరిచారని అర్థం. సో అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సో అయితే చాలామందికి రకరకాల సందేహాలు ఉండొచ్చు. సో వాటన్నిటిని నివృత్తి చేసే క్రమంలో చేసిన వీడియో అయితే ఇది. సో పాయింట్ టు పాయింట్ కొన్ని పాయింట్ కూడా నేను రాసుకోవడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే కనుక మీకున్న సందేహాలన్నీ తీరిపోతాయని చెప్పి ఆశిస్తున్నాను. నిజానికి ఏంటంటే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గురించి ముందుగా తెలియజేయటం, మేము ఏ విధంగా డిజిటల్ మార్కెటింగ్ అనేది చేస్తామని కూడా తెలియజేయడం అనమాట. సో దానివల్ల మీకు అవగాహన కూడా ఏర్పడుతుంది. ఆ విధంగా మా సర్వీస్ కూడా ఎలా చేస్తామనేది మీకు తెలుస్తుంది అన్నమాట. సో ముఖ్యంగా మేము డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు చాలా వరకు లీడ్స్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ విధంగా లీడ్స్ వచ్చేటప్పుడు ఒక్కొక్కరు కొన్ని సందేహాలు అయితే తెస్తున్నారు. సో ఒకరికి రెండు సందేహాలు రావచ్చు, ఇంకో రెండు సందేహాలు రావచ్చు. సో అలాంటి వాటినన్నింటినీ ఒక వీడియో రూపంలో అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నాం. సో మ్యాక్సిమం మీకు ఉండే సందేహాలన్నీ తీరిపోతాయి. సో ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కనుక అవి తర్వాత కూడా మేము క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. సో ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతానికి అయితే చాలా లీడ్స్ అయితే వస్తున్నాయండి. సో ప్రతి ఒక్కరి ఫోన్లో వివరించడం అనేది కష్టం. సో ఆ ఒక్క కారణం చేత అయితే వీడియో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మేము ఫోన్ చేసే టైంలో మీరు బిజీగా ఉండొచ్చు. సో మాకు అంత టైం కేటాయించలేకపోవచ్చు. లేదా మేము ఆ ప్లానింగ్ గురించి వివరించే క్రమంలో నేనైనా సరే మా స్టాఫ్ అయినా సరే ఏదో ఒక పాయింట్ అనేది మిస్ అయిపోవచ్చు. సో కంప్లీట్గా అసలు ప్రాసెస్ అనేది మీకు అర్థమయ్యేలా తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో అనమాట. సో ఈ విధంగా మేము లింక్ అనేది మీకు పెడతాం కాబట్టి మీరు ఖాళీ ఉన్న సమయంలో ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు ఒక 10 నిమిషాలు చూసి మా ప్రాసెస్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఈ వీడియో. ముఖ్యంగా నా గురించి, నా పేరు వచ్చేసరికి కాజా అండి. నేను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డాక్యుమెంట్ రైటర్ని. గత 10 సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నాను. అండ్ మోర్ థింగ్ నేను ఫ్రీలాన్స్ తెలుగు కంటెంట్ రైటర్ని కూడా. సో చాలా వరకు కొన్ని ప్రోడక్ట్స్కి, వెబ్సైట్స్కి, యాప్స్కి నా వరంతుగా నేను కంటెంట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ఆ వర్క్ అనేది నాకు అవగాహన ఉంది కాబట్టి కొత్తగా ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి అనేది అంటే దాదాపుగా అందరికీ కొంత అవగాహన అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే సిటీస్లో ఏంటంటే ఒక 10 నుండి 15 వేల వరకు అయితే ఛార్జ్ చేస్తారు డిజిటల్ మార్కెటింగ్ చేసే కంపెనీలు. సో వాటిని బేరింగ్ చేయడం అనేది చిన్న స్థాయి వ్యాపారస్తులు కానీ, కొత్తగా ఏర్పడే స్టార్టప్స్ కానీ చాలా కష్టమైన విషయం. సో ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఈ 3000 ప్యాకేజ్ నేను తీసుకురావడమే జరిగింది. సో ఇది ఏ విధంగా చేస్తామని కూడా మీకు వివరించబోతున్నాను. ఈ విధంగా మీరు ఎప్పుడైతే కనుక మాతో కొలాబరేట్ అయ్యి, ఇది ముఖ్యంగా మెయిన్గా చెప్తున్నానండి, ఎవరైతే స్టార్టప్ బిజినెస్ పెట్టేవాళ్ళు ఉంటారో, లేదు మేము ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్ బడ్జెట్ కేటాయించలేకపోతాం అనుకున్న వాళ్ళకైతే కనుక ఇది మస్ట్ మ్యాచ్ అనమాట. సో ఈ విధంగా మాతో కొలాబరేట్ అయిన వాళ్ళకి ముందుగా వారి వ్యాపారం గురించి, వారి ప్రోడక్ట్ గురించి ఒక ఆకర్షణీయమైన కంటెంట్ రాయడం జరుగుతుంది. అది కూడా సులువైన భాషలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి సిటీ వాళ్ళ వరకు సులువుగా అర్థం చేసుకునే భాషలో కంటెంట్ అనేది రాయడం జరుగుతుంది. సో అంతేకాకుండా మీ ప్రోడక్ట్కి సంబంధించి ఏమైనా పోస్టర్స్ ఉంటే కనుక వాటికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర కనుక మీ వ్యాపారానికి తగినట్టుగా పోస్టర్స్ కనుక లేకపోతే కనుక పోస్టర్స్ కూడా మేమే తయారు చేయడం జరుగుతుంది. అందుకు ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా అనేది ఛార్జ్ అవుతుంది. దాదాపు అందరికీ ఒక పోస్టర్ అనేది సరిపోతుంది. ఒకవేళ ఏమైనా ఎక్కువ కంటెంట్ ఉంటే కనుక ఇంకొక 1-2 పోస్టర్ అనేది అదనంగా చేయాల్సి వస్తుంది. సో ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే కనుక ఈ పోస్టర్స్ అనేవి అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్రోచర్స్ అండ్ వన్ మోర్ థింగ్ అసలు అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అవి షేర్ చేస్తే సరిపోతుంది. సో వాటి తగినట్టుగా మేము ప్లానింగ్ అనేది చేసుకుంటాం. ఓకే, ఈ పోస్టర్లు కూడా మేము ఎలా తయారు చేస్తామంటే ఒక సింపుల్ డిజైన్తో తయారు చేయడం జరుగుతుంది. ఎలాంటి గజిబిజిగా లేకుండా, ఓవర్ డిజైన్ లేకుండా చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన పోస్టర్ని చూస్తే ప్రతి ఒక్కరికి సులువుగా ఆ కంటెంట్ అనేది అర్థమవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఉన్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీ వరకు అందరూ సోషల్ మీడియాని వాడుతున్న వాళ్ళే. సో కొద్దిపాటి చదువు ఉన్న వాళ్ళ నుంచి ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కూడా సులువుగా అర్థం చేసుకునే రీతిలో మన పోస్టర్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఓవర్ డిజైన్ చేయొచ్చు, బట్ దానివల్ల ఏమవుతుందంటే డిజైన్ ఎక్కువైపోయి మీ కంటెంట్ అనేది కనబడకుండా పోతుంది. సో ఈ విధంగా డిజైనింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ప్రతి పోస్టర్ కూడా, ప్రతి కంటెంట్ కూడా ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి రాయటం అనేది జరుగుతుంది. సో అది నేను ఒక కామన్ ఆడియన్గా ఈ విధంగా కంటెంట్ రాస్తే కనుక నేను క్యాప్చర్ చేయగలను, నాకు ఇది ఆసక్తిగా ఉంటుంది అనే ఆలోచనతో అయితే రాయటం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి కంటెంట్ అయితే రాయడం జరుగుతుంది. పోస్టర్ కూడా డిజైనింగ్ అయితే చేయడం జరుగుతుంది.
ఆ తర్వాత ఆ పోస్టర్స్ని మరి కంటెంట్ని మా స్టాఫ్కి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. వీరు చేసే పని ఏమిటంటే అచ్చంగా ప్రతిరోజు ఈ విధంగా ఈ పోస్టర్స్ని దానికి సంబంధించిన కంటెంట్ని సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫామ్స్లో పోస్టింగ్ చేసుకుంటూ ఉంటారు. అంటే మాన్యువల్ పద్ధతిలో పోస్టింగ్ చేసుకుంటూ ఉంటారు. అది ఫేస్బుక్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇలా ఈ విధంగా ఏ ప్లాట్ఫామ్ అందుబాటులో ఉంటే అందులో పోస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో అది కూడా ముఖ్యంగా ఫేస్బుక్ పోస్టింగ్ అనేది ఎలా చేయడం జరుగుతుందంటే, సపోజ్ ఈ వ్యాపారం ఒక ప్రదేశంలో ఉందనుకున్నాం. ఆ ప్రదేశానికి చుట్టుపక్కల ఒక 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉన్న గ్రూప్స్లో ఉత్తమమైన ఫేస్బుక్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అది కూడా ఎక్కువ మంది ఉన్న గ్రూప్స్ని ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా గ్రూప్స్ని కొన్ని ఎంపిక చేసుకొని వాటిలో అనేది పోస్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా పోస్టింగ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా సరే ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి కనుక క్యాంపెయిన్ కావాలంటే కనుక ఆ ప్రాసెస్లో రోజుకో జిల్లా చొప్పున ఎంచుకొని ఆ విధంగా పోస్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. అది ఒక రోజులో చేసే పని కాదు కాబట్టి మ్యాక్సిమం ఇదైతే రేర్గా అడుగుతారు. సో అది పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ విధంగా మేము పోస్టింగ్ చేసేటప్పుడు కొన్ని హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్ ఉపయోగించడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏందని చెప్పి భావించవచ్చు. యాక్చువల్గా పోస్టింగ్ చేయడం వేరు, దానికి ఇవి జోడించడం వల్ల ఏంటంటే వాటికి అదనపు బలం అనేది యాడ్ అవుతుంది. సో ఈ హ్యాష్ ట్యాగ్స్, ఈ కీవర్డ్స్ వల్ల మేము పోస్ట్ చేసే ఆ గ్రూప్స్లోనే కాకుండా ఆ ఫేస్బుక్ అల్గారిథంని బట్టి, ఆ సోషల్ మీడియా అల్గారిథంని బట్టి దానికి తగినట్లుగా వేరే ప్లేస్లో కూడా అవి రీప్లేస్మెంట్ అవుతాయి. సో అందరికీ విజిబిలిటీగా కనబడతాయి. సో ఈ గ్రూప్స్లోనే కాకుండా వేరే చోట కూడా కనబడే అవకాశం అయితే ఉంటుంది. సో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు కదా వైరల్ వీడియోస్ రాత్రి వైరల్ అవ్వటం అనేది. సో అవి కూడా ఈ అల్గారిథంని బేస్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇదన్నమాట సింపుల్గా. ఇక చాలామందికి అనుమానం రావచ్చు, గూగుల్ యాడ్స్కి మీరు చేసే ప్రాసెస్కి తేడా ఏమిటి అని. సింపుల్ అండి. గూగుల్ యాడ్స్ అనేది పెయిడ్ ప్రమోషన్. సపోజ్ మీరు ఒక 10,000 పెట్టి రోజుకు 1,000 రూపాయలు చొప్పున పెయిడ్ ప్రమోషన్ అనేది చేశారు. నేను నా వ్యక్తిగత, అంటే నేను ఒక కస్టమర్ అనుకోండి, కామన్ మ్యాన్ అనుకోండి, నా వ్యక్తిగత పనుల వల్ల బిజీగా ఉండి 10 రోజులు నేను సోషల్ మీడియాలో రాలేదు. సో 11వ రోజు నాకు ఆ యాడ్ కనబడుతుందో లేదో తెలియదు. కానీ మేము ప్రతిరోజు లేదా 2 రోజులకు ఒకసారి ఈ విధంగా చేసే పోస్టింగ్ వల్ల ఒకరోజు ఆన్లైన్లోకి రాకపోయినా మరుసటి రోజు ఆ వ్యక్తి వస్తే కనుక మీ యాడ్ అనేది విజిబిలిటీ అవ్వడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, రీచ్ అవ్వడానికి అనేది ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. సో ఇంకో క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే, మా సొంత ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, లేదు మా ట్విట్టర్ హ్యాండిల్ ఉందండి, వీటిని మీరు ఆపరేట్ చేస్తారని. యాక్చువల్గా ఏంటంటేనండి, ప్రజల్ని మన వద్దకు తెచ్చుకోవటం కంటే ప్రజల మధ్యలోకి మనం వెళ్ళటం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు సొంతంగా ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ లేదా ఇంకేదో వేరే హ్యాండిల్స్ ఉంటే కనుక ఆ కంటెంట్లో కింద యాడ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే, కామన్ ఆడియన్స్ ప్రత్యేకంగా పని కట్టుకొని మన పేజెస్కి అయితే రారండి. వాళ్ళు ఉన్న చోటకి మనం వెళ్ళి పబ్లిసిటీ అనేది చేయాలి. సో మేము చేసే మెయిన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇదనమాట. సో ఇది కాకుండా వేరే ప్లాన్ కూడా ఉందండి, ఒక మీడియం ప్లాను. ఇది కనుక భరించగలిగే వాళ్ళు ఉంటే పర్లేదు, అది కూడా పెద్ద ఫేరేం కాదు. ఇది ఒక 5,000 అయితే ఖర్చు అవుతుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, ఈ రెగ్యులర్గా 3,000 ప్యాకేజెస్తో పాటుగా ఎవ్రీ మంత్ కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయండి. ఫెస్టివల్స్ కానివ్వండి, లేదా మదర్స్ డే, ఫాదర్స్ డే, ఆగస్ట్ 15 ఇలాంటి డేస్ అనేవి ఉంటాయి. సో వాటికి ఆ రోజుకి తగినట్టుగా పోస్టర్ డిజైన్ చేసి వాటిని పోస్టింగ్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే, ఇది గోల్డ్ షాప్స్కి ఇట్లా ఈ కేటగిరీ వాళ్ళకైతే కనుక ఇది అనుకూలంగా ఉంటుంది. సో కావాలంటే కనుక ఆ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. సో మ్యాక్సిమం అది పర్ మంత్ వచ్చేసరికి ఒక 10 డేస్ నుంచి 15 డేస్ వరకు ఉండొచ్చు, మంత్లీ క్యాలెండర్ని బట్టి. సో ఆ విధంగా కావాలంటే ఆ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. బేసిక్గా కావాలనుకుంటే కనుక ఈ 3,000 ప్లాన్ తీసుకుంటే సరిపోతుంది. సరే, చాలామంది అడిగే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మా వ్యాపారం ఎన్ని రెట్లు పెరుగుతుంది, ఎన్ని లీడ్స్ వస్తాయి? ఒక మాట చెప్పాలండి, డిజిటల్ మార్కెటింగ్ వల్ల రాత్రి మీ వ్యాపారం ఏమీ రెట్టింపు అవ్వదు, ఆదాయం అంతకు మించి కూడా పెరగదు. విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే డిజిటల్ మార్కెటింగ్కి పెట్టే పెట్టుబడిని మీరు అసలు పెట్టుబడిలో భాగంగానే మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు పెట్టుబడికి ఒక 100 రూపాయలు పెడుతున్నారనుకుంటే డిజిటల్ మార్కెటింగ్కి అయ్యే ఖర్చుని ₹1 భావించండి. ₹101 నేను పెట్టుబడి పెట్టాను అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ గురించి నలుగురికి తెలియజేయడం. సో ఇది మెయిన్ థింగ్ అనమాట. సపోజ్ అసలు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఈ మధ్యకాలంలో మీరు చూస్తూనే ఉంటారు, ఏదైనా బట్టల షాపు, ఏదైనా ఒకసారి కొత్త మాల్ ఏమైనా పెట్టినప్పుడు పాంప్లెట్స్ పంచుతారు. అందరికీ పాంప్లెట్స్ పంచుతారు, న్యూస్ పేపర్లు వస్తాయి, అన్నింటిలో పాంప్లెట్స్ వస్తాయి. ఈ విధంగా పాంప్లెట్ చూసిన వాడు ప్రతి ఒక్కరు వెళ్ళి షాపింగ్ చేస్తే రెండో రోజు ఆ షాప్లో ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా ఉండదు. ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను.
మీకు ఏదైనా సంక్రాంతి హాలిడేస్ కానీ, రిపబ్లిక్ డే హాలిడేస్ కానీ, ఇలా న్యూస్ పేపర్లో ఒక ఫుల్ పేజ్ ఎడిషన్ వచ్చింది ఇన్ని ఆఫర్లు అని చెప్పి ఎలక్ట్రానిక్స్ మీద. సో ఆ విధంగా అది చూసి కనుక సేల్ చేస్తే కనుక షోరూంలో ఒక్క ఐటమ్ కూడా దొరకదు. సో కేవలం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే మీ గురించి ప్రజలకి రిజిస్టర్ చేయడం వరకే, వారి మైండ్లో రిజిస్టర్ చేయడం మెయిన్. తెలియని వారికి తెలియజేయడం, తెలిసిన వారికి ప్రతిరోజు తెలియజేయడం, ఇది ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఈ విధంగా డిజిటల్ మార్కెటింగ్ చేయడం వల్ల ఏంటంటే ప్రతిరోజు మీ విజిబిలిటీ అనేది ప్రజలకు కనబడుతూ ఉంటుంది కాబట్టి మీ ప్రోడక్ట్ గురించి, మీ కంపెనీ గురించి కస్టమర్స్కి కనుక వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వారు ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ని కొనుగోలు చేయాలని భావిస్తారో ఇమీడియట్గా మీరు గుర్తు రావచ్చు, ఆ విధంగా అనేది రీచ్ అనేది రావచ్చు. సో ఇదన్నమాట. అంతే తప్పితే మీరు ఇవాళ జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ చేశారు, రేపు నాకు 4-5 రెట్లు బిజినెస్ పెరిగిందనేది ఏదనేది లేదండి. ఎక్కడ పాజిబిలిటీ అనేది లేదు. సో ఇదన్నమాట. సో రియల్ ఎస్టేట్కి సంబంధించిన యాడ్స్ కూడా ఈ విధంగానే చేయటం జరుగుతుంది. సో వాళ్ళకి కూడా ఈ విధంగానే, బట్ నాకు రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకాస్త కొంత వేరే విధంగా కూడా చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఎలా అనుకూలంగా చేస్తే, వారికి ఏ విధంగా చేస్తే మరింత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందో ఆ విధంగా మేము చేయడం అనేది జరుగుతుంది. సో ఇంత చేస్తున్నారు, మరి మీకు టైం మేనేజ్మెంట్ సరిపోతుందంటే మేము చేసేది కేవలం నెలకి 30 మాత్రమే ఉంది. మా టార్గెట్ 30 యాడ్స్ మాత్రమే. సో అంతకుమించి అయితే మేము టేకప్ అయితే చేయట్లేదు. సరే, ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సాధ్యమా అంటే ఒకటండి, మెయిన్ వచ్చేసరికి నాకు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎలాగో ఉంది, ప్లస్ కంటెంట్ రైటింగ్ ఆప్షన్ అయితే కూడా ఉంది. సో ఇక్కడ నేను సపరేట్గా దీని గురించి పెద్దగా కష్టపడేది నేను, ఎందుకంటే కంటెంట్ రాసేది నేనే, పోస్టర్ డిజైన్ చేసేది నేనే. ఏంటంటే నాకు దీని ద్వారా తక్కువ ఆదాయం వచ్చినా సరే నా ద్వారా ఇంకో 3-4 అనేవాళ్ళు జీవనోపాధి పొందుతారు. సో ఉద్యోగాలు పొందుతారు. సో ఈ విధంగా సో ఎవరైతే నా వల్ల ఉద్యోగాలు పొందొచ్చు, ప్లస్ ఇతరత్ర చిన్నపాటి స్థాయి వ్యాపారస్తులు ఉన్నారు, స్టార్టప్ కంపెనీలు, వాళ్ళు కూడా ఉపయోగకరం అనమాట ఈ విధంగా. సో మరొకసారి ఏంటంటే ఈ వీడియో ద్వారానే అన్ని అంశాలు చెప్తానంటే క్షమాపణలు. ఎందుకంటే మేము కాల్ చేసినప్పుడు మీరు బిజీగా ఉండొచ్చు, లేదా నేను నా స్టాఫ్ ఇవన్నీ వివరించేటప్పుడు కొన్ని పాయింట్స్ అయితే మిస్ అయిపోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మేము చేసేది ఎంత సహజసిద్ధమైన ప్రక్రియ అండి. ఏదో ఒక గూగుల్ యాడ్ పెయిన్ క్యాంపెయిన్ పెట్టేసి డబ్బులు పెట్టేసి అదట్ట వదిలేసాం అనేది కాదు. ప్రతిరోజు లేదా 2 రోజులకు ఒకసారి మీ గురించి ఎక్కడ అవకాశం అయితే అక్కడ పోస్టింగ్ చేసుకుంటూ ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఈ విధంగా అయితే చేసుకుంటూ వెళ్ళిపోతాం. రోజుకి 3,000 అంటే ఏముందండి, 100 రూపాయలు, అది పెద్ద ఎక్కువ అమౌంట్ అయితే కాదు. సో ఆ విధంగా అయితే చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో మెయిన్ థింగ్ వచ్చేసరికి మాది ఒక చిన్నపాటి డిజిటల్ మార్కెటింగ్ సంస్థ, సహజసిద్ధమైన సంస్థ. సహజసిద్ధ శైలిలోనే మేము మార్కెటింగ్ సర్వీస్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇదన్నమాట. సో వీటికి మించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక వాటిని కూడా నివృత్తి అయితే చేయడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, బిజినెస్ మీది, బాధ్యత మాది, ఆలోచన మాది, ఆదాయం మీది. మా డిజిటల్ మార్కెటింగ్ సేవల ద్వారా ప్రజలను ప్రతిరోజు పలకరించండి. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. నమస్తే.